హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకునేలాగా సింపుల్ మసాలాతో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం నేను ముందుగా 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకున్నాను. అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4-5 జీడిపప్పులు వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 పెద్ద టమాటాలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సో ఇదంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. జీడిపప్పు వల్ల గ్రేవీ అనేది చాలా క్రీమీగా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక 2-3 బటర్ క్యూబ్స్ అనేవి అమూల్ వాళ్ళవి ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. దీనిలో మనం ముందుగా పన్నీర్ ముక్కలను మనకి ఎంతైతే పన్నీర్ కావాలో అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. దానివల్ల పన్నీర్కి కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను ఇక్కడ సిమ్లో పెట్టుకుని బటర్ వేసుకుని పన్నీర్ని ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక నేను ఇందులో ఒక 2-3 బిర్యానీ ఆకులు, బే లీఫ్ అంటారు, ఆ బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను. అరోమా అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్న పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను. ఆ ఉల్లిపాయని బాగా సన్నగా తరుక్కుని ఆ ఇవి ఫ్రై అయిపోయాక ఆ ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి ఇవంతా కూడా సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది, కింద అడుగంటదు. ఎందుకంటే ఇవి స్టీల్వి కదా, సో అడుగంటకుండా ఉంటాయన్నమాట. సో ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేదాకా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకుంటాను. తర్వాత దానిలో కొంచెం గ్రేవీ టెక్స్చర్ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు, ఇంకా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. లైట్గా కారం కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలా అన్నీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకొని ఇదంతా సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా కుక్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఈ మసాలా అంతా కుక్ అయ్యేదాకా మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఒకసారి మూత తీసుకుని చూసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత ఈ మసాలా అంతా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇది కూడా ఒక మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మధ్యలో ఇంకొకసారి తీసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, ప్లస్ హెల్తీ కూడా. తర్వాత దీంట్లో ఒక చిన్న బటర్ క్యూబ్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఈ వేడికి అదంతా కరిగిపోయి మొత్తం చాలా బాగా ఫ్లేవర్ అంతా మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో బటర్ అనేది యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమే. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ వాచ్ మై అదర్ వీడియోస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.